8 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీకి ఆర్థిక పరిస్థితి బాగలేదని గుర్తుకొచ్చిందా అని మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు ప్రశ్నించారు. తిరుపతి దేవస్థాన సన్నిధిలో ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పిన మోదీ ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్తున్నాడని మండిపడ్డారు. ప్రజలకు హామీల మీద హామీలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందని విహెచ్ నిలదీశారు. సంవత్సరాల తర్వాత వారికి ఒక ఆలోచన వచ్చింది. భారతదేశ ఆర్థిక పరిస్థితి కుంటుపడిపోతున్నది. ఏ రాష్ట్రాల నాయకులు ముఖ్యమంత్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినటువంటి ఏది ప్రజలకు వాగ్దానాలు చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు పాపులర్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నారు. దానివల్ల డబ్బు ఎక్కడికి వస్తుందని అలా అడుగుతా ఉన్నాడు. సరే నరేంద్ర మోడీ గారు, మరి నీ సంగతి ఏమిటి? నువ్వేమన్నావు? ప్రధానమంత్రి కాకుంటే 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాను. 8 సంవత్సరాలైంది. 16 కోట్ల ఉద్యోగాలు ఏమైనా అడుగుతున్నా నేను. అంతేకాదు బ్లాక్ మనీ తెస్తాను. ప్రతి ఒక్కరి దగ్గర పేదవాణి జీరో అకౌంట్ బ్యాంక్ లో ఇప్పి వాళ్ళ అకౌంట్ లో 15 లక్షలు జమ చేస్తాను. ఇది కూడా నీ వాగ్దానమే కదా. అంతేకాదు ప్రైవేట్ సెక్టర్స్ ఆనాడు ఉన్నటువంటి ఏదైతే పబ్లిక్ సెక్టర్ లను ప్రైవేట్ పరం చేస్తా ఉన్నావు. మాట వరకు విశాఖపట్నంలో విశాఖ స్టీల్ మా జన్మ హక్కు అని ఉద్యమం చేసి కొందరు ప్రాణాలు అంటే అది కూడా అదానికి అమ్మేస్తున్నావు. అయితే మరి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ఉన్న ఉద్యోగాలు